మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఏం నచ్చింది మేడం? ఆయన ఇంతకుముందు ఉన్న వాళ్ళ దానికంటే ఈయన కొంచెం డేర్గా అన్ని పనులు చేస్తున్నాడు. ప్లస్ ఇంకోటి తనకి ఎదురు చెప్పడానికి కూడా ఎవరు లేరు మ్యాక్సిమం, ఎందుకంటే తను ఆల్రెడీ అన్నీ రైట్ చేస్తున్నాడు కాబట్టి అన్ని పనులు బాగానే చేస్తున్నాడు. కళ్యాణ్ గారిని చాలామంది కిందికి లాగాలి, ఆయన పదవి పోగొట్టాలని చూస్తున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు? చూస్తున్నారు, బట్ ఇంకా వజ్రం ఎంతైనా వజ్రమే కదా, ఇంకా ఆయన ప్లేస్ కూడా అదే. కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి మేడం? ఆయన స్మైల్. ఓకే, అదే చూస్తున్నాం మనము, ఎక్కడ సమస్య వచ్చినా కళ్యాణ్ గారు సాల్వ్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఎందుకంటే ఇంతకుముందు కనీసం రోడ్లు కూడా లేని చోట మనం చూసినాం కదా లాస్ట్ వీడియోస్లలో. ఆ రోడ్స్లో తను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు ప్రయాణం చేసి ఆ రోడ్స్ వేయించిండు. అది కూడా చాలా బాగుంది. మెయిన్ అంటే రీజన్ చాలా డేస్ నుంచి. అంటే ఇప్పుడు అలయన్స్లో చంద్రబాబు గారి తర్వాత సీఎం అయ్యే అధికారము క్వాలిటీ మన లోకేష్ గారికి ఉందా, పవన్ కళ్యాణ్ గారికి ఉందా? పవన్ కళ్యాణ్ గారికి. అంటే కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఎలాంటి అధికారంలో ఉంటాడు ఫ్యూచర్? తను మ్యాక్సిమం సీఎంలో ఉంటే కొంతమంది ఆపడానికే చూస్తారు ఎంతైనా, బట్ ఇట్లుంటేనే బాగుందని అనిపిస్తుంది నా ఫీల్. డిప్యూటీ సీఎం లాగా ఉంటేనే తను అనుకున్న పనులన్నీ చేయగలుగుతాడు. అండ్ ఎక్కువ అంటే కళ్యాణ్ గారిని చూస్తున్నప్పుడు ఎక్కువ సార్లు రియల్ హీరో అని ఏ సందర్భాన్ని అనిపించారు మీకు? రియల్ హీరో అంటే తను ఫ్యాన్స్కి ఇచ్చే రెస్పాన్సిబిలిటీని బట్టి అట్లా అనిపించేస్తుంది, ఇంకా ముఖ్యంగా ఫ్యాన్స్ విషయంలో. అండ్ జగన్ పవన్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు? పవన్ కళ్యాణ్. ఓకే, అండ్ రీసెంట్గా రోజా గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేము ఇప్పుడు పిఠాపురం వెళ్ళినా గెలుస్తా అనింది, అది ఎంతవరకు కరెక్ట్ అండి? పిఠాపురం వెళ్తే గెలుస్తా అంటే ఆమెకి గెలవనని నమ్మకం లేదు కదా, ఎట్లైనా ఓడిపోతాను ఆమె కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి అట్లా ఎగిరింది అంతే. వన్ వర్డ్లో కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? సూపర్ డూపర్ హిట్.